హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ. మీరు పన్నీర్తో దమ్ బిర్యానీ టేస్ట్ చేసి ఉంటారు, కానీ ఇలా పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండరు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం రైస్ని అయితే నానపెట్టుకుందాం. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని అయితే తీసుకుని ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అది కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుని అవి వేగాక ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని అందులోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో మనం పసుపు, కారం, మసాలా పౌడర్ ఇంకా ఇవేమీ యూజ్ చేయం. కాబట్టి మీకు స్పైస్ తినే వాళ్ళైతే మీరు పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్ పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే ఇక్కడ వేసుకున్నాను. అంటే 1:2 క్వాంటిటీలో నేను ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగే వరకు ఉండి బాగా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని మనం ఒక్క 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి లిడ్ క్లోజ్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత సిమ్ ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మన రైస్ అయితే రెడీ అయిపోయింది. లేదు ఇంకా మీకు తడి ఉంది అనిపిస్తే ఒక 2 మినిట్స్ వచ్చినట్టయితే మీ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. రైస్ కుక్ అయ్యేటప్పుడు మనం గరిటతో ఎక్కువసార్లు కదిపినట్టయితే రైస్ అనేది విరిగిపోతుంది. కాబట్టి జస్ట్ పైనుంచి ఒక్కసారి కదిపి చెక్ చేసుకొని మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్టయితే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడైతే మన రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని కూడా యాడ్ చేసుకుని లైట్గా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని మనం వీటిని రోస్ట్గా అయితే వేయించుకోవాలి. ఇది ఎక్కువగా అయితే కదపకూడదు, ఎందుకంటే పన్నీర్ సాఫ్ట్నెస్ వల్ల మనకి పన్నీర్ అనేది విరిగిపోతుంది. కాబట్టి ఎక్కువ కదపకుండా మన పన్నీర్ని అయితే వేయించుకోవాలి. ఇలా మనకి కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మనం బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని 1 కప్ చిన్నగా సన్నగా తరిగిన ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. ఆనియన్ మనకి బాగా మగ్గిపోవాలి, అప్పటి వరకు మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మనం లిడ్ క్లోజ్ చేసి వేయించుకుందాం. ఇది కొంచెం వేగాక ఇందులోనే 4 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుని మనం వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఇందులోనే ఒక 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. మనకి ఇలా గ్రేవీ టైప్లో అయితే వస్తుంది. ఇలా వచ్చాక ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. పన్నీర్కి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. ఎంతమందికి పన్నీర్ అనేది చాలా ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాకైతే పన్నీర్ అనేది చాలా ఇష్టం. ఈ హోలీకి
ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే కొత్తగా ట్రై చేసి పెట్టండి. ఇంట్లో చిన్న పెద్ద అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ. ఇప్పుడు ఇందులోనే కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీరని అయితే వేసుకుని ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకుంటే పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర జలుపుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ హోలీ పండుగ మీ జీవితాన్ని రంగులమయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్. ఈ ఫ్లేవర్డ్ రైస్లో పైన పన్నీర్ గ్రేవీ వేసుకుని ఉల్లిపాయ నంచుకుని తింటే అదిరిపోతుంది టేస్ట్. మీరైతే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే కొట్టండి, అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. And once again, happy Holi.